నాగులపాలెం అనే ఊరిలో వెంకటయ్య అనే పరోపకారి ఉండేవాడు. ఆ ఊరిలో ఏ సమస్య వచ్చినా వెంకటయ్య ముందుండేవాడు. ఊర్లో అందరి దగ్గర చందాలు అడిగి ఊరి సమస్యను తీరుస్తూ ఉంటాడు. ఆ ఊర్లో అందరూ కూడా వెంకటయ్యను మెచ్చుకునేవారు. అయితే ఆ ఊరిలో శేషాద్రి అనే షావుకారు ఉండేవాడు. అతనికి వెంకటయ్య అంటే పడేది కాదు. ప్రతిదానికి అందరి దగ్గరకు వచ్చి చందాలు వసూలు చేయటం శేషాద్రికి నచ్చేది కాదు. ఒకసారి వరదలు వచ్చి ఆ ఊర్లో కొన్ని ఇళ్ళు కూలిపోయాయి. వెంటనే వెంకటయ్య స్పందించి కూలిపోయిన ఇళ్ల కోసం చందాలకి బయలుదేరాడు. అలా అందరి దగ్గర చందాలు తీసుకుంటూ వారి పేర్లు రాసుకుంటూ చివరికి షావుకారి శేషాద్రి వద్దకు వెళ్ళాడు. ఊర్లో వరదలు వచ్చి ఇల్లు కూలిపోయాయని చందా ఇవ్వమని శేషాద్రిని అడిగాడు. దానికి శేషాద్రి కోపంగా వెంకటయ్యని చూస్తూ ఇలా అన్నాడు. నీ పన్ను చూసుకోకుండా అనవసరంగా వీధుల వెంట ఎందుకు తిరుగుతున్నావు? ఊర్లో వాళ్ళందరూ వచ్చి నిన్నేమైనా సహాయం అడిగారా? ఇప్పటి వరకు చందాల పేరుతో ఎంత సంపాదించావు? నీలాంటి మోసగాళ్లకు నేను చందా ఇవ్వను పో. శేషాద్రి మాటలకు వెంకటయ్యకు చాలా కోపం వచ్చింది. ఊర్లో అందరూ నన్ను దేవుడంటూ పొగుడుతుంటారు, వీడేంటి నన్నిలా అవమానిస్తున్నాడు? వీడి సంగతి తర్వాత చూస్తా అని మనసులో అనుకున్నాడు. ఆ రోజు రాత్రి భోజనం సమయంలో వెంకటయ్య తన తండ్రికి ఈ విషయం చెప్పాడు. నాన్నగారు, ఈ శేషాద్రి ఏంటి ఎప్పుడూ నాకు అడ్డం తగులుతుంటాడు? ఊర్లో అందరూ నాకు చందాలిస్తుంటారు, కానీ ఈ శేషాద్రి మాత్రం నా మీద కస్సుబుస్సు అంటుంటాడు, ఎప్పుడూ నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. నాకు చిరాకు వస్తుంది నాన్నగారు, ఏం చేయమంటారు? వెంకటయ్య చెప్పినదంతా విని అతని తండ్రి ఇలా అన్నాడు. బాబు, వాడొక మూర్ఖుడు, వాడికి నువ్వు దూరంగా ఉండు. 10 మందికి సహాయపడాలనుకుంటే సహాయం చేయి. ఇంకెప్పుడు చందా కోసం ఆ శేషాద్రి దగ్గరికి వెళ్ళమాకు నాయనా, వాడొక మూర్ఖుడు. అయినా కాని వెంకటయ్య మనస్సు కుదుట పడలేదు. ఈ శేషాద్రి నన్ను మోసగాడంటాడా? నేను చందా పేరుతో దోచుకుంటున్నానా? ఎలాగైనా ఈ శేషాద్రి మీద పగ తీర్చుకోవాలి, చూస్తా వీడి సంగతి. మరుసటి రోజు తన స్నేహితులతో కూడా శేషాద్రి గురించి చెప్పాడు. స్నేహితులందరూ వెంకటయ్యను ఓదార్చారు. అరే వెంకటయ్య, ఆ శేషాద్రి నిన్ను అలా అన్నంత మాత్రాన నువ్వు మోసగాడివి కావు కదా. వాడి గురించి ఇక మర్చిపో. దుస్తులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా. ఊర్లో వాడి గురించి తెలియని వాళ్ళు లేరు కదా, నీకు తెలుసుగా ఆ విషయం. అయినా మళ్ళా వాడి గురించి ఎందుకురా ఆలోచించటం నువ్వు? వాడి గురించి ఇక మర్చిపో. శేషాద్రి మీద ఎలాగ పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉండగా ఆ ఊరికి ఒకరోజు కండలు తిరిగిన వ్యక్తి ఒకతను వచ్చాడు. మొదటగా వెంకటయ్య కనిపించాడు. ఆ వ్యక్తి వెంకటయ్యతో ఇలా అన్నాడు. నమస్కారం అండి, ఊర్లో మీరు చాలా మంచివాళ్లాగా కనిపిస్తున్నారు. నన్ను మల్లుడు అంటారండి. నేను ఊరూరా బల ప్రదర్శనలు ఇచ్చి ఆ ఊరి పెద్దలు ఇచ్చిన డబ్బుతో బ్రతుకుతుంటానండి. నా ప్రదర్శనలకి ప్రజలు ఎంతో ఆనందిస్తారండి. మీ ఊర్లో కూడా నా బల ప్రదర్శన ఇస్తాను, నాకు కొంచెం డబ్బు ఇప్పించండి. వెంకటయ్యకు ఆలోచన వచ్చింది. శేషాద్రి మీద పగ తీర్చుకోవడానికి ఇదే మంచి సమయం, ఇప్పుడు చూపిస్తా. ఓహోహోహో, అలాగా, మీరు మా ఊరికి వచ్చి చాలా మంచి పని చేశారండి. ఈ ఊర్లో శేషాద్రి అనే చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు, బాగా డబ్బున్నవాడు, ఎప్పుడు దాన ధర్మాలు చేస్తుంటాడు. అక్కడికి వెళ్ళు, నీకు చాలా మంచి జరుగుతుంది, మంచి డబ్బులు ఇప్పిస్తాడు. ధన్యవాదాలు సార్. వెంకటయ్యకు ధన్యవాదాలు చెప్పి శేషాద్రి ఇంటికి వెళ్ళాడు. శేషాద్రితో ఇలా అన్నాడు.
నమస్కారం అండి. నన్ను మల్లుడు అంటారండి. నేను ఊరూరా బల ప్రదర్శనలు ఇచ్చి ఆ ఊరి పెద్దలిచ్చిన డబ్బుతో బ్రతుకుతుంటాను. మీ ఊర్లో కూడా నా బల ప్రదర్శన ఇస్తాను. మీరు దాన ధర్మాలు బాగా చేస్తారని, గొప్ప వ్యక్తని, మంచి మనిషని తెలుసుకున్నాను. మీ దగ్గరికి వస్తే నాకు మంచి జరుగుద్దని చెప్పారు. నాకు కొంచెం డబ్బు ఇప్పించండి, మీ ఊర్లో నేను ప్రదర్శనిస్తాను. ఆ వ్యక్తి మాటలు వింటూనే శేషాద్రికి కోపం కట్టలు తెంచుకుంది. ఎవడ్రా నువ్వు? ఎవడ్రా నా దగ్గరికి పమ్మని చెప్పింది నిన్ను? తిని కండలు పెంచి దున్నపోతుల కండలు పెంచి డబ్బుల కోసం ఇతరులపై ఆధారపడే వాళ్ళంటే నాకు పరమ అసహ్యం. బల ప్రదర్శనలంటేనే నాకు అసలు ఇష్టం లేదు. నేను ఫ్రీగా ఎవ్వరికీ డబ్బు ఇవ్వను. మర్యాదగా వచ్చిన దారిని వెళ్ళు. దున్నపోతులా తిని కండలు పెంచడం కాదు, కష్టపడి సంపాదించుకోవాలి. ఆ మాటలు విని ఆ కండలు తిరిగిన వ్యక్తికి శేషాద్రిని వెంటనే చితకబాదాలనుకున్నంత కోపం వచ్చింది. కోపాన్ని దిగమింగుకొని తిరిగి వెంకటయ్య వద్దకు వచ్చాడు. ఏమండి, మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారు? ఆ శేషాద్రి నన్ను నానా మాటలు అన్నాడు. ఏ ఊర్లో కూడా నేను ఇలా అవమానపడలేదు. మీకు గొడవలుంటే మీరు చూసుకోండి, కానీ నన్నెందుకు మధ్యలో ఇరికిస్తారండి? అన్యాయం కదా. మీ మూలాన నేను అతనితో ఇన్ని మాటలు పడాల్సి వచ్చింది. ఏంటయ్యా నువ్వు చాలా మైకుళ్లాగున్నావు. అన్ని మాటలంటుంటే ఎలా ఊరుకున్నావయ్యా? అంత కండలు పెంచావు, ఏం ఉపయోగం? 4 దెబ్బలేయాల్సింది సరిపోయేది. వెళ్ళి 4 దెబ్బలేసి రాపో. నిన్ను కొట్టాల ముందు. అబద్ధాలు చెప్పి నన్ను పంపుతావా? నీకు శేషాద్రికి గొడవలుంటే మీరు చూసుకోండి. నన్ను అవమానించడానికి కారణం నువ్వు, అందుకే నిన్ను కొట్టాను. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఎలాంటి పనులు చేయమాకు. నీకు శేషాద్రికి గొడవలుంటే మీరు చూసుకోండి. నన్ను శేషాద్రి అవమానించడానికి కారణం నువ్వు, అందుకే నిన్ను కొట్టానని ఆ ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్లిపోయాడు. వెంకటయ్య దెబ్బలు తిన్నదన్న విషయం తెలుసుకున్న అతని తండ్రి వెంకటయ్యతో ఇలా అన్నాడు. నీ ముందే చెప్పానుగా నాయన, ఆ శేషాద్రి ఒక చీడ పురుగు వంటి వాడని. ఎందుకు పెట్టుకున్నావు వాడితో పెట్టుకున్న అనవసరంగా ఇలా దెబ్బలు తిన్నావు. ఇంకెప్పుడు వాడు జోలికి వెళ్ళమాకు. ఆ శేషాద్రి ఒక చీడ పురుగు వంటి వాడు, వాడితో ఎందుకు పెట్టుకుంటున్నావు? ఇంకెప్పుడు వాడి జోలికి వెళ్ళమాకు అని గట్టిగా మందలిచ్చాడు. ఆ తర్వాత ఇంకెప్పుడు వెంకటయ్య శేషాద్రి గురించి ఆలోచించలేదు. తన పని తాను చేసుకోసాగాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.